బస్సులో వీడియోస్ కూడా ప్లే చేశారండి. బస్సులో ఇక్కడ పల్లెవెలుగు బస్సులో నేనే చెప్పాను, నేనే డ్రైవింగ్ చేసి తీసుకెళ్తానని. తమ్ముడు పదండి. సో అదండి సురేంద్ర నాయుడు గారు. ఇంకోటి ఉంది, ఇంకోటి అది కూడా చూడండి. ఇంకోటి మీకు ఉచితంగా ప్రయాణాలు ఇస్తాము, బస్సులో టికెట్ అడగరు, అడిగితే నా ఈ వీడియో చూపించండి అని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారమే ఈ వీడియోని ఈ రోజు మేము చూపిస్తున్నాము. కానీ ప్రయోజనం లేదు. ఈ వీడియో వల్ల కండక్టర్ గారు కానీ డ్రైవర్ గారు కానీ స్పందించట్లేదు. ఉచిత బస్సు మనకి హక్కు, ఉచిత ప్రయాణము ఇవ్వాలి, కల్పించాలి. రైట్ సురేంద్ర నాయుడు గారు, అదేదో కల్పించేస్తే అయిపోతుంది కదా, ఎందుకు వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు మీరు? పాపం పీలేరు వెళ్ళే మహిళల్ని ముందుగా మీకు ప్యానల్లో వాళ్ళని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వీడియో చూపిస్తే అరెస్ట్ చేస్తారండి? ఆయన చెప్పిన టోటల్ సమాచారం నా దగ్గర ఉంది. టోటల్ సమాచారం నా దగ్గర ఉంది. నా ఆఫీస్ పక్కలోనే అది జరిగింది. టోటల్ సమాచారం నా దగ్గర ఉంది, నేను చెప్తా. ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా మీకు 99 వీచ్ ఇస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ